ఈ దోశలు ఎలా చేసుకోవాలో ఇంకా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామండి. ఈ ప్రాసెస్ మొత్తం నీట్గా చూపిస్తాను, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉన్నాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇలాగా నేను చేసి చెప్పే విధానంలో మీరైతే చేసుకోండి. దీనికి కావాల్సినవన్నీ చూపిస్తాను. దోశలు వండుదాం అనుకుంటున్నాను అండి. ఈ దోశలు మెత్తగా సాఫ్ట్గా రావడానికి ఇవన్నీ కావాల్సినవండి. చూడండి, వీటితోనే కూడా గుత్తి పొంగడాలు కూడా వండుకోవచ్చు. నేను ఇప్పుడు ఎలా వండుకోవాలో చూపిస్తాను చూడండి. ముందుగా ఒక గ్లాస్ మినపప్పు అయితే తీసుకుంటున్నాను నేను. ఒక గ్లాస్ మినపప్పుకి 2 గ్లాసులు బియ్యం అయితే తీసుకుంటున్నానండి. ఒక గ్లాస్ వేసుకున్నాను కదా, ఇది 2వ గ్లాసు. ఇప్పుడు దీంట్లోకి కొన్ని పల్లీలండి, పల్లీలు వేసుకుంటే మెత్తగా వస్తాయి. ఇప్పుడు కొద్దిగా శనగపప్పు అయితే వేసుకుంటున్నాను. ఈ శనగపప్పు వేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటాయండి, అందుకే నేను శనగపప్పు వేసుకుంటున్నాను. కొన్ని మెంతులు కూడా వేసుకుంటున్నానండి. ఇవి ఎందుకు వేసుకుంటారంటే మెంతులు మెత్తగా రావడానికి అయితే మెంతులు వేసుకుంటారండి, అందుకే నేనైతే మెంతులు వేసుకున్నాను. ఇవన్నీ వేసేసుకున్నాను కదా. ఇదే ప్రాసెస్తో దోశలు కూడా వేసుకోవచ్చు అండి, గుత్తి పొంగడాలు కూడా వేసుకోవచ్చు. మనకి ఏది కావాలంటే అదే వేసుకోవచ్చు. ఇవైతే ఇప్పుడు ఇవన్నీ వేసేసుకున్నాను కదా. ఇప్పుడు వాటర్ వేసి అయితే ఒక 3 గంటల సేపు అయితే నేను నానబెట్టేస్తాను. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిపేసుకొని దీంట్లో వాటర్ అయితే వేసుకొని ఒక 2-3 సార్లు అయితే క్లీన్ చేసుకోవాలండి. సార్లు అయితే క్లీన్ చేసుకొని మంచి వాటర్ అయితే వేసుకొని నానబెట్టుకుంటున్నానండి. ఇప్పుడు 3 గంటల సేపు నానబెట్టుకుంటాను. చూడండి, 3 గంటల పాటు నానబెట్టుకున్నాను కదా దోశలకి. ఇవైతే చూడండి ఎంత బాగా నానిపోయో. ఇప్పుడు మిక్సీలో వేసి ఆడించుకుంటున్నాను. చూడండి ఎలా ఆడించుకుంటాను. ఇలా అయితే మిక్సీలో వేసేసుకుంటున్నాను నేను. దీంట్లోకే కొద్ది వాటర్ కూడా యాడ్ చేసుకొని మిక్సీ అయితే పట్టేసుకుంటాను. మిక్సీ అయితే పట్టేసుకున్నానండి. రుబ్బు అయితే ఒక బౌల్లో వేసేసుకుంటున్నాను నేను. చూడండి వేసేసుకున్నాను. ఇంకో కొద్ది పప్పు ఉందండి, ఇది కూడా వేసేసుకొని మిక్సీ అయితే పట్టేసుకుంటున్నాను. చూడండి ఇది కూడా మిక్సీ అయితే పట్టేసుకున్నాను. దీంట్లో ఇది అయితే ఒక బౌల్లోకి అయితే వేసేసుకుంటున్నాను. చూడండి ఇవన్నీ ఒక బౌల్లోకి అయితే వేసేసుకున్నాను కదా. నైట్ మొత్తం నానబెడుతున్నానండి. నైట్ మొత్తం నానబెట్టి ఉదయాన్నే ఎలా వేసుకోవాలో చూపిస్తాను. దోశలకి నానబెట్టుకున్నాను కదండి, అన్ని రకాల ఐటమ్స్ అన్నీ వేసుకొని చూడండి ఎంత బాగా అయితే పిండి అయితే ఊరిందో. దీంట్లోకి అయితే కొద్ది సాల్ట్ అయితే వేసుకుంటున్నాను నేను. దీంట్లోకి కొద్ది వాటర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. దీన్ని అయితే బాగా కలిపేసుకుంటాను. చూడండి పిండి మొత్తం బాగా అయితే కలిపేసుకున్నాను. ఈ విధంగా వచ్చేటట్లు అయితే వాటర్ వేసుకొని కలిపేసుకోవాలి. ఇప్పుడు చూడండి కలయెట్టుకొని ఎలా వండుకోవాలో చూపిస్తాను. దోశ అయితే వేసుకుంటున్నానండి నేను. హోటల్లో అయితే ఇలా వాటర్ జల్లి ఇలా క్లాత్తో తుడుస్తారు కదా, కొద్ది మంచి క్లాత్ తీసుకొని నేనైతే ఇప్పుడు ఇలా తుడుచుకొని దోశ అయితే వేసుకుంటున్నాను. పిండి అయితే చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. శనగపప్పు పల్లీలు వేసుకోవడం వల్ల అంటే చాలా బాగా వచ్చింది. ఇప్పుడు దోశ అయితే వేసుకుంటున్నాను. చూడండి పెనం అయితే కాగిపోయింది. ఇలా 2 గట్లు అయితే వేసుకొని దీన్ని అయితే ఇలా తిప్పేసుకుంటున్నాను రౌండ్గానే. దీంట్లోకి ఆనియన్స్ వేసుకుంటున్నాను నేను. దీంట్లోకి కొద్దిగా ఆయిల్ అయితే వేసుకుంటున్నాను అండి. ఇలా ఆయిల్ వేసుకుంటే బాగుంటుంది. ఈ ఆనియన్స్ కూడా బాగా ఉడుకుతుంది. ఇప్పుడు ఒక 10 నిమిషాలు అయితే ఈ దోశను అయితే ఉడికించుకుందాం. చూడండి 10 నిమిషాల తర్వాత ఎలా ఉందో. దోశ అయితే బాగా ఉడికిపోయింది. ఉడికిపోయిన తర్వాత అది మటుకు అదే వచ్చేస్తుందండి, మనం తీయవసరం లేదు. చూడండి ఎంత బాగా వచ్చేసిందో. దీన్ని అయితే ఇలా తిరగేయకుండా ఇలా మడత పెట్టేసుకొని తీసేసుకుందాం. ఇలా అన్ని దోశలు కూడా వేసేసుకుందాం. చూడండి ఎంత బాగుంటే ఎంత బాగా వచ్చిందో.
చాలా అంటే చాలా బాగా వచ్చింది. ప్రాసెస్లో దోశలన్నీ వేసేసుకుందాం అండి. వేసేసుకొని దీనికి కాంబినేషన్గా 2 రకాల చట్నీ అయితే చేసుకుంటున్నాను. అది ఒకటి టమాటా చట్నీ, 2 పల్లీల చట్నీ. కళాయి అయితే తీసుకున్నానండి. ఇదైతే గ్యాస్ మీద అయితే పెట్టుకుంటున్నాను. దీంట్లోకి ఆయిల్ కూడా ఏం కూడా వేయకుండా ఓన్లీ టమాటాలు పచ్చిమిర్చి అయితే వేసి ఉడకబెట్టుకుంటున్నాను. ఒక 10 నిమిషాల పాటు అయితే ఉడికించుకున్నాం. తర్వాత చూపిస్తాను. దీంట్లోకే కొద్ది సాల్ట్ కూడా వేసుకుంటున్నాను. సాల్ట్ అండి. 10 నిమిషాలు అయిపోయింది కదా, చూద్దాం ఎలా ఉడికాయో. చూడండి, టమాటాలు అన్నీ మొత్తం బాగా ఫ్రై అయిపోయి. ఇప్పుడైతే గ్యాస్ ఆపేసుకుంటున్నాను నేను. ఈ టమాటాలు కూడా ఇందులో వేసేసుకొని మిక్సీ అయితే పట్టేసుకుంటాను నేను. చూడండి, ఇది వేడివేడిగా ఉంది కదండి, కొద్దిసేపు అయితే చల్లారి వరకు చూద్దాము. అంతలోకి అయితే పోపు అయితే పెట్టుకున్నాము. దీంట్లోకి కళాయి అయితే వేడిపోయింది. దీంట్లో కావాల్సినంత ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. రెండు ఎండుమిర్చి తీసుకున్నాను. దీంట్లోకే కొద్ది జీలకర్ర అండి. కొద్ది పోపు కూడా వేసుకుంటున్నాను. దీంట్లోకే కొద్ది కరివేపాకు వేసుకుంటున్నాను. పోపు అయితే రెడీ అయిపోయిందండి. ఇది దీన్ని ఇలా పక్కన పెట్టుకొని ఇదైతే మిక్సీ అయితే పట్టేసుకున్నాను. చూడండి ఎలా వచ్చిందో. దీంట్లోకే పోపు అయితే వేసేసుకుంటున్నాను. ఈ చట్నీ ఉంది కదా, ఇదైతే పోపు పెట్టేసుకుంటున్నాను. ఇది పోపు అయితే పెట్టేసుకున్నాను కదా, టమాటా చట్నీ. ఇప్పుడు పల్లీల చట్నీ చేస్తాను చూడండి. ఒక కళాయి అయితే పెట్టుకొని ఈ పచ్చిమిర్చి కడిగేసి అయితే ఇందులో వేసేసుకొని కొద్ది వాటర్ యాడ్ చేసి ఉడికించేసుకుంటాను. వాటర్ వేసి ఉడికించేసుకుంటున్నాను నేను. ఈ ఉడికి లోపల అయితే నేను ముందు కూడా పల్లీలు అయితే వేసేసుకున్నాను. ఇవైతే ఇందులో వేసేసుకుంటున్నాను. దీంట్లోకి చిన్న అల్లం ముక్క, 2 ఎల్లిపాయలు కూడా వేసుకుంటున్నాను అండి నేను. పల్లీలు నా దగ్గర కొద్దిగా ఉన్నాయండి. కొంచెం పొట్టాల పప్పు కూడా వేసుకుంటున్నాను. దీంట్లోకే టేస్ట్ సరిపోయేంత సాల్ట్ అయితే వేసుకుంటున్నాను మిక్సీలోనే. ఈ పచ్చిమిర్చి కూడా బాగానే ఉడికిపోయింది వాటర్లోను. ఇదిగోండి, ఇవి తీసేసి అయితే ఇందులో వేసేసుకుంటున్నాను. ఇలా అన్నీ నేనైతే వేసేసుకుంటాను. దీంట్లోకే కొద్ది వాటర్ కూడా యాడ్ చేసుకొని మిక్సీ అయితే పట్టేసుకుంటాను. మిక్సీ అయితే పట్టేసుకొని తర్వాత చూపిస్తాను. మిక్సీ అయితే పట్టేసుకున్నాను. కొంచెం బరకగా అంటే కొద్ది గొరుగ్గా అయితే పట్టేసుకున్నాను. గొరుగ్గా ఉంటేనే చట్నీ టేస్ట్ అయితే బాగుంటుంది. దీంట్లోకి పోపు కూడా పెట్టేసుకుంటున్నాను. కళాయి అయితే పెట్టేసుకున్నానండి. గ్యాస్ అయితే చేసుకున్నాను. దీంట్లోకే పోపు కావాల్సిన సామాన్లు అన్నీ వేసేసుకున్నాను నేను. పోపు చూడండి ఎంత బాగా ఫ్రై అయిపోయిందో. ఇదైతే దీంట్లోకి వేసేసుకుంటున్నాను. దీంట్లోకి కొద్ది వాటర్ కూడా కలిపేసి అయితే వేసుకుంటున్నాను.
దీన్ని అయితే చూడండి, చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. టేస్ట్ ఎలా ఉందో చూద్దాము. ముందుకుంటే సాల్ట్ కూడా వేసేస్తున్నాను కదా, టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. దోశలు ఈ ప్రాసెస్లో చేయడం వల్ల చాలా అంటే చాలా మెత్తగా వచ్చాయండి. దీంట్లో కాంబినేషన్గా ఈ 2 రకాల చట్నీలు ఇంకా బాగున్నాయి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.